ప్రేక్షకులకు ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు ది టాక్ షోలో ఉగాది పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం. శిశిరం తర్వాత వసంతాన్ని తెస్తుంది ఉగాది. ఆకులు రాల్చిన చెట్ల ఉంచి చిగురింపజేస్తుంది ఉగాది. నవనవలాడుతూ కొత్త చీవుళ్లను, కొత్త శోభను సంతరించుకుంటుంది ఉగాది. కోయిల కుహుకుహు గానం వీణుల విందుగా వినిపింపజేసేది ఉగాది నాడే. మానవ జీవితంలో సరికొత్త ఆశలను మోసుకొస్తుంది ఉగాది. అదే తెలుగువారు అంగరంగ వైభవంగా జరుపుకునే తెలుగువారి సంవత్సరాది ఉగాది. భారతీయ సంస్కృతి ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడే అనగా ఉగాది నాడే సృష్టి జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు విశాల విజ్ఞానాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని నింపి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే శుభదినమే ఉగాది. అందుకే ఉగాది పర్వదినాన అందరూ ప్రాతకాలంలో నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరిస్తారు. మంగళప్రదమైన మామిడాకులు, రంగవల్లికలు ఇంటి ముందు అలంకరించుకుని వసంత లక్ష్మిని స్వాగతిస్తూ షడ్రుచులతో సమ్మిళితమైన ఉగాది ప్రసాదాన్ని స్వీకరిస్తారు. పంచాంగానికి, సంవత్సర దేవతకు నివేదనచే తమ తమ భావ జీవితాలను మృదు మధురంగా సాగించాలనేది ఉగాది నాడు ఆకాంక్షిస్తూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడి వైద్యపరంగా పరిశీలిస్తే ఇది వ్యాధి నిరోధక శక్తిని కూడా ఇస్తుందని చెప్తారు. ఈ పచ్చడిలోని షడ్రుచులు తీపి, చేదులు మానవ మనుగడకు ప్రతీకలై నిలుస్తుంటాయని పండితులు చెబుతారు. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఉగాది పచ్చడిలో ఇమిడి ఉంది. ఇక ఈ తెలుగు నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు లాంటివి కూడా జరిపించుకొని సుఖంగా ఉండేందుకు ఉగాది నాడు పంచాంగ శ్రవణాన్ని కూడా చేస్తారు. ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడిపాడ్వాగా, కేరళలో విగు అనే పేరుతో, తమిళనాడులో పుత్తాండు అనే పేరుతో, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పోహిలా బైశాఖి అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. తెలుగు సంవత్సరాది మొదటి రోజున కొత్త పనులు ఆరంభిస్తారు. విద్యార్థులు కొత్త పాఠాలను ప్రారంభించడం, కళాకారులు కొత్త కళను ప్రారంభించడం, గృహస్థులు ఇంటికి అవసరమైన కొత్త వస్తువులను కొనుగోలు చేయడం వంటివి చేస్తారు. అది శుభప్రదం. ఈ సంతోషకరమైన సందర్భాన్ని మన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి ఆనందంగా జరుపుకుందాం. ఈ ఉగాది మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ మరో మంచి అంశంతో ది టాక్ షోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను.